ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయాన్ని అయితే సాధించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఏకంగా సూపర్ ఓవర్కే దారితీసింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 188 పరుగులు చేయగా, అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా ఎగ్జాక్ట్ గా 188 పరుగులు చేయగలిగింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక తర్వాత వీళ్ళిద్దరి మధ్య సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ అనేది ప్రకటించారు. ఈ సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ ముందు బ్యాటింగ్ చేసి 11 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 4 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ లో తమ 5వ విజయాన్ని తన ఖాతాలో అయితే వేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు అగ్రస్థానానికి కూడా చేరింది. అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేత నిర్ణయించడం అనేది 4 ఏళ్ల అనంతరం విజయాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ని విజేతగా నిలపడంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర అయితే పోషించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తో పాటు సూపర్ ఓవర్ లోను అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కి సూపర్ విక్టరీని అయితే అందించాడు. సూపర్ ఓవర్ లో తడబడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ నుంచి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారు. ఢిల్లీ తరపున అభిషేక్ పోరెల్ అత్యధిక పరుగులు చేశాడు. పోరెల్ 49 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 188 పరుగులు చేయగా, చేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కూడా 185 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. అనంతరం సూపర్ ఓవర్ లో మ్యాచ్ ఫలితం నిర్ణయించబడింది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఓటమి అనంతరం రాజస్థాన్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ కీలక ప్రకటన అయితే చేశాడు. సూపర్ ఓవర్ లో ఓటమి తర్వాత సంజు శాంసన్ మాట్లాడుతూ రాజస్థాన్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాడు. ఢిల్లీ జట్టు రాజస్థాన్ బౌలర్ల దాటి కష్టాలు పడిందని, దీనికి బౌలర్లు ఫీల్డర్లకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఈ స్కోరు సాధించవచ్చని తాను భావించినట్లు సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. కానీ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడని ప్రశంసించాడు. స్టార్క్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లో ఒకటని, దీనికి క్రెడిట్ అంతా స్టార్కే ఇవ్వాలనుకుంటున్నానని సంజు శాంసన్ స్పష్టం చేశాడు. చివరి ఓవర్లో తన అద్భుతమైన బౌలింగ్ తో స్టార్క్ ఢిల్లీని గెలిపించాడని పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ గెలుపు గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.